కార్మికుల సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయినా బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల వైపు ఎదురు చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు కూడా ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్లో పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు బస్సులు అసలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రయాణికుల ఇబ్బందులపై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతూ ఉంది. రెండో రోజు కూడా ఎక్కడికక్కడ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయాయి. ఒకవైపు ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు కూడా తొందరగా ప్రభుత్వం చొరవ చూపి మాతో చర్చలు చేసి మా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతా ఉన్నారు. కార్మికుల జేఏసీ నాయకులు, కార్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఈ రోజు రెండో రోజు మీ సమ్మె కొనసాగుతూ ఉంది. మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ప్రభుత్వం నుండి ఏం స్పందన రాలేదు. సీతక్క గారు కూడా స్పందిస్తున్నారు కానీ కార్మికులను మమ్మల్నే సమ్మె అది కాల్ ఆఫ్ చేసుకొని రండి, డ్యూటీలకు రండి అంటున్నారు. కానీ కేసీఆర్ పీరియడ్లో ఉన్నప్పుడు మీరు అందరూ ఎట్లా ప్రవర్తించారు, ఎట్లా చేసిరు అనేది సీతక్క గారికి తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ తెలిసినాక కూడా మొత్తం అయిపోయినాక కూడా బిల్లు అన్నీ అయిపోయినాక కూడా మాకు ఒక్క ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పేసి మన రేవంత్ అన్న రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అది అమలు చేయడానికి ఇంత కష్టం ఎందుకు అవుతుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. 6 నెలలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ 42 డేస్ కూడా టైం ఇచ్చినారు. ఇచ్చినాక కూడా మళ్ళీ 4 వారాలు టైం అడుగుతున్నారు. ఆ 4 వారాల టైంలో మీరు ఒక్క డేలో మీరు ఒక్క కనుసైగా చేస్తే చాలు, మీ దగ్గరికి అన్ని అప్లికేషన్లు, ఫైళ్ళు అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో సైన్ పెట్టడానికి ఇంత ఇబ్బంది పడకండి సార్. మీరు ఏం చేయాలనుకుంటా ఈ రోజు మొత్తంలో అయిపోతుందని మేము భావిస్తున్నాము. ప్రజలకి ఇబ్బంది చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు అనుకున్నది చేయండి సార్. మేడం మీరు చెప్పండి, ప్రభుత్వం చెప్తా ఉంది 32 డిమాండ్లలో 29 డిమాండ్లు సానుకూలంగా ఉన్నాము, అయినా కూడా వీళ్ళందరూ కూడా మొండి పట్టుదలకు పోతా ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఏమంటారు? ఆ 29లోనే ఈ 3 చాలా ఇంపార్టెంట్ మెయిన్ డిమాండ్లు సార్. ఆ 3 మేనిఫెస్టోలో ఫస్ట్ పెట్టినవి ఇవి. తర్వాతనే ఫ్రీ బస్సు అవన్నీ తర్వాత పెట్టింది సార్. ఫస్ట్ పెట్టింది ఏంది, ఆర్టీసీని విలీనంలో చేస్తా, మిమ్మల్ని నా కడుపులో పెట్టి చూసుకుంటా అనేది ఫస్ట్ పెట్టిండు. దాన్ని పే స్కేల్ చేస్తా, పీఆర్సీ చేస్తా, అమలు చేస్తాను. అదే మొదట్లో అమలు చేయండి. ఫ్రీ బస్సులో లాస్ట్ 4th ఉన్న మేనిఫెస్టో 4th ఉన్న ఫ్రీ బస్ అమలు చేసింది సార్. కానీ ఫస్ట్ మాత్రం అమలు చేయలేకపోయిండు. అలా సరే మీకు ఒక 2 సంవత్సరాలు టైం పట్టిండొచ్చు, అయితే మేము సానుకూలంగానే ఉన్నాము. కానీ ఇంకా ఓర్పుతో ఉండాలంటే ఉండలేము సార్. మీరే అన్నారు ఫ్రీ బస్ చాలా సక్సెస్ అయింది, చాలా బాగా చేస్తున్నారు ఆర్టీసీ కార్యక్రమాలను. మరి ఇది ఒక్కటి విలీనం ప్రక్రియ ఎందుకు సార్ మీరు ఇట్లా ఆపుతున్నారు? అందుకే దయచేసి రేవంత్ అన్న ఇది ఒక్క ప్రక్రియ మీరు కంప్లీట్ చేసిరంటే మిమ్మల్ని ఎప్పటికీ మా గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. నెక్స్ట్ కూడా మీరు వచ్చేటట్టే మేము స్వశక్తిలో ప్రయత్నిస్తాం. మీరు చెప్పండి, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది ఇప్పటి వరకు? ఈ రోజు ఏమైనా చర్చలకు పిలిచే అవకాశం కనిపిస్తుందా? మేమైతే చర్చలకు పిలుస్తారని భావిస్తున్నాము. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పేది ఏంది, 32 డిమాండ్లు 22 డిమాండ్లు అంగీకరించినామని. అవేవి రాతపూర్వకంగా ఏమని ఇచ్చారా? కమిటీ ద్వారా ఏమని చెప్పారా? బహిరంగ మీడియా ద్వారా పత్రికా విలేకరులను ఏమని చెప్పారా? 29 అంశాలు ఏ అంశం మేము పరిష్కరించినామన్న విషయము ఎవరికి చెప్పలేదు. కానీ అన్ని సంసిద్ధంలో పెట్టి అన్ని అంగీకరించడం, తప్పుదోవ పట్టించడం. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఏ పార్టీ అని ఉండరు. అన్ని పార్టీలు మాయే, అందరు కార్మికులు అన్ని. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాము, అపోజిషన్ ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. దానికి దీనికి సంబంధమే లేదు. కానీ ఆర్టీసీ ఎండీ చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మీ హామీలను, డిమాండ్లన్నీ అమలు చేయాలంటే 35,000 కోట్లు అవసరమవుతాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి ఇవన్నీ అమలు చేసే ఉద్దేశం లేనట్టు ఉందా, ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి ఈ ఉద్దేశం ఉందని మేము భావిస్తున్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఏదైతే కమిటీ అని కాలయాపన చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దీన్ని బట్టి ఉద్దేశం లేదని మా అందరి కార్మికులు భావిస్తారు. అలా కాకుండా అంత భారమైన కోరికలు అయితే ఆర్టీసీ కార్మికుడు కోరుకోడు. మీరు మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూస్తే ఇక టీఎస్ఆర్టీసీకి ఉన్న జీతభత్యాలు ఎలాంటివో మీరే కనుక్కోగలుగుతారు. పనిభారం ఎలాంటివి ఉందో మీరే చూడగలుగుతారు. ఎందుకంటే సిటీలో ఏ రకంగా ఉంటాయో. మీరు బెంగళూరు తీసుకోండి, బెంగళూరుకు మనకు ఒకటే స్ట్రెంత్, ఏది పాపులేషన్ స్ట్రెంత్. అక్కడున్న బస్సుల స్ట్రెంత్ ఎంత, ఇక్కడున్న బస్సుల స్ట్రెంత్ ఎంత. ఇక్కడ మా కార్మికులు ఏ రకంగా మళ్ళీ ప్రయాణం చేస్తుర్రో, డ్యూటీలు చేస్తుర్రో
ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత లేట్ అయినా సరే ఎన్నడూ కూడా దాన్ని వ్యతిరేకించలేదు, ఏం చేయలేదు. దానికి అనుగుణంగానే పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మరి ఈరోజు ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.